ఎస్సీ వర్గీకరణ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాల మహానాడు నేతలు. భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణపై ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు చెన్నయ్య. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై త్వరలోనే రిట్ పిటిషన్ వేస్తామన్నారు. సుప్రీంకోర్టు చేసిన వర్గీకరణ కాదన్నారు, ఇది మోదీ చేసిన వర్గీకరణ అన్నారు చెన్నయ్య. ఢిల్లీ తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు నాయకులు. మోడీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, మోడీ ఇచ్చిన తీర్పు. మోడీ గారు, నీవు ఏమనుకున్నావో దళితులను ఇడదీయనికనే ఉండవా నీవు మోడీ? అందుగురించనే బీజేపీ పార్టీని భూస్థాపితం చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుగురించనే నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో మాట్లాడినప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు, ఏ జిల్లాకి ఆ జిల్లా చేసుకోవచ్చు వర్గీకరణ అని చెప్పిండు. ఢిల్లీ వచ్చేసి మోడీతోటి మాట్లాడే వెంకయ్య నాయుడు, మన కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నలుగురు జరుగుతాయి. ఇది ఏమి వర్గీకరణ చేసిండ్రు, ఇది వర్గీకరణ కాదు, మోడీ వర్గీకరణ, మోడీ చేసిన పని అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించనే మేము పెద్ద ఎత్తున ధర్నాలు, రసరోకలు, న్యాయ పోరాటం చేసి మేము సాధించుకుంటాం. పార్లమెంటుకు పెట్టాలి బిల్లు. పార్లమెంటుకు పెడితే ఏది మెజార్టీ ఏ రాష్ట్రాలు మెజార్టీ ఉన్నాయి? 15 రాష్ట్రాలు బైకాట్ చేసినాయి. 15 రాష్ట్రాలు వద్దు బిల్లు అని బైకాట్ చేసినాక అదే పార్లమెంట్లో పాస్ కావాలి, మళ్ళీ రాజ్యసభకు పోవాలి, రాజ్యసభ ముద్ర వేయాలి. ఆ నుండి మళ్ళీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ముద్ర కొట్టినాక ఆ నుండి మళ్ళీ వచ్చినాక వర్గీకరణ చేయాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టి దగ్గర మేము పోరాటం చేసి, న్యాయ పోరాటం చేసి 9 మంది న్యాయమూర్తులు పెట్టి ఈ రిట్ పిటిషన్ వేసి మేము వర్గీకరణ కాకుండా అడ్డుకుంటాము. ఇప్పుడే త్వరలో మాట్లాడినాం, రిట్ పిటిషన్ వేస్తున్నామని మేము డిమాండ్